పెద్దలు మా నిజామాబాద్ జిల్లా ఎంపీ గారు అన్నగారు ప్రసంగించవలసిందిగా స్వాగతిస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పద్మా శరత్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైల్వే సిబ్బంది, బోధన్ సోదర సోదరిమణులు, బ్రహ్మాండంగా మన అందరినీ ఎంటర్టైన్ చేసిన స్కూల్ పిల్లలు, అందులో డ్రాయింగ్ పెయింటింగ్ కాంపిటీషన్లో ప్రైజులు గెలుచుకున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, సుదర్శన్ రెడ్డి గారిని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తా ఉన్నాయని. సుదర్శన్ రెడ్డి గారి దగ్గరనే చాలా నేర్చుకున్నాము. అందుకనే డిసెంబర్ 3వ తారీఖు ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రభుత్వం మారిందో మా భాష కూడా మారింది, రాజకీయాలు చేసే విధానం మారిపోయింది. ఇట్లా బోధన్లో గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఎంపీ కలిసి చేసిన ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. ఇది ఒక పెద్దలు చెప్పినట్టు రాజకీయాలు ఎలక్షన్లు వేరు. మనకి డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చినప్పుడు 2 ప్రభుత్వాలకి సంబంధించిన ఏ ప్రజాప్రతినిధులైనా కలిసి ఒక మంచి అట్మాస్ఫియర్ లో చేసుకుంటే అది పార్లమెంట్ నియోజకవర్గం కానీ జిల్లాకు కానీ ఏ అసెంబ్లీకైనా కానీ అది ఒక మంచి పరిణామం. కాబట్టి అటువంటి వాతావరణం ఇవాళ ఉన్నందుకు సంతోషం. ఇక బోధన్కి మన రైల్వే విషయాలకు వస్తే, ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ బోధన్ దాకా వచ్చి మళ్ళీ వెళ్తా ఉందో, రాయలసీమ ఎక్స్ప్రెస్ ని నిజామాబాద్ నుంచి ప్రారంభించిన ఆ ట్రైన్ ని తీసుకొచ్చిన మోదీ గారి ప్రభుత్వమే బోధన్ నుంచి కూడా టికెటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా కోటాని చేసే విధంగా ఆల్రెడీ మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది రైల్వే మంత్రికి. అది పైప్ లైన్ లో ఉంది. వీలైన తొందరలో ఇక్కడ నుంచి కూడా టికెటింగ్ ఏర్పాటయ్యి తిరుపతికి వెళ్లే సౌకర్యం బోధన్ నుంచి కూడా మొదలవుతుంది. అదే రకంగా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా అనేక సార్లు పర్సూ చేసినప్పటికీ చాలా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ, ఇంజనీరింగ్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ లో చాలా డిలే అయినాయి ఇంతకుముందు ప్రభుత్వంలో. కాబట్టి ఈ ఫౌండేషన్ స్టోను ఇంతకుముందే వేయాల్సిందిగా ఉండే, అయినా అందువల్ల డిలే అయ్యి ఇవాళైనా మనం వేసుకున్నందుకు చాలా సంతోషం. అతి వేగంగా మన నిజామాబాద్ పార్లమెంట్ లో ఇది 6వ రైల్వే ఓవర్ బ్రిడ్జ్. 5 ఆల్రెడీ పనులు నడుస్తున్నాయి, ఒకటి ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది, ఇది 6వది. ఇది కూడా అతి వేగంగా మంచి నాణ్యతగా చేపిస్తామని కూడా ఎమ్మెల్యే గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. నవీపేటలో కూడా ఏదైతే ఉందో ప్లస్ ఎడిపల్లిది కూడా, అది కూడా పైప్ లైన్ లో ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆర్ఓబీస్ లో అవి కూడా మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకునే విధంగా మా ప్రయత్నాలు ఉంటాయి. తప్పనిసరిగా అందులో సఫలీకృతం కూడా అవుతాం. శివాని అమ్మాయి మాట్లాడుతూ ప్రజల సమస్యని చాలా బ్రహ్మాండంగా ముందు పెట్టిండ్రు. ఆ అమ్మాయి ఫస్ట్ రైల్వేస్ ని పొగిడింది, తర్వాత ఏం చేయాలనో మర్యాదగా అడిగింది. చాలా మెచ్యూర్ గా ఆ అమ్మాయి మాట్లాడినందుకు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అన్న. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందజేయవలసిందిగా ఏడీఎం జిఎస్ శ్రీ నిత్య